వెల్కమ్ టు రాజ్ న్యూస్. ప్రశ్న వేదిక కార్యక్రమం స్వాగతం. నేను మీ కార్తిక్. నాడు జై తెలంగాణ జై కేసీఆర్ అన్న గొంతు నేడు స్వరం మార్చి మార్వాడి గో బ్యాక్ అంటుంది. అదేవిధంగా నాడు ప్రజా సమస్యలపై విద్యార్థి సమస్యలపై ముందడుగు వేసిన కాలు నేడు కాంగ్రెస్ పార్టీలో ఆగిపోయింది. ఇవన్నీ విషయాలు మనతో చర్చించడానికి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం సార్. వెల్కమ్ టు రాజ్ న్యూస్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. కంఫర్టబుల్ ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో? అంటే కాంగ్రెస్ పార్టీలో చేసి కొత్తగా అయినాం కదా, అట్లా అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే స్థానం పదిలంగానే ఉంది, మంచిగా ఉన్నాం. పిడమర్తి రవి గారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారా, లేకుంటే సైలెంట్ రాజకీయాలు చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? సైలెంట్ రాజకీయాలే చేస్తే ఎప్పుడు నేను కూడా. ప్రధానంగా మీరు చూడండి, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా అధికార పార్టీలో ఉన్నాను ఎక్కువ రోజులు. ఇప్పటివరకు ఉన్నటువంటి అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో దాదాపు 9 ఏళ్ళు వాళ్ళు ఉంటే 8 ఏళ్ళ పాటు మేము కాంగ్రెస్లో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. మళ్ళీ పార్టీ మాది కాంగ్రెస్లోకి వచ్చినాక మళ్ళీ ఇక్కడ అధికారంకి వచ్చినాం. ప్రతిపక్షంగా ఎప్పుడు ఉండలేదు. దానివల్ల నా కొట్లాటలు కూడా ప్రజలకు అర్థం కావట్లేదు, టీవీ వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ రావాలని ముందు నుంచి కొట్లాడినా. కృష్ణ మాదిగ ఎస్సీలకు ఏబీసీ రావాలని 7% కావాలని కొట్లాడింది. సో అది మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయితే ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఉందో వ్యాపారంలో మార్వాడల పెత్తనం ఉందని ఈ ఏడాది కాలంలో మార్వాడి గో బ్యాక్ మీద ఉద్యమం చేస్తున్నా. సో పార్టీలో ఉండి కూడా నేను నా సెల్ఫ్ ఎజెండా ఒకటి ఉంటుంది, ఆ పని చేస్తూ ఉంటా. ఎటువంటి సెల్ఫ్ ఎజెండా అంటే మీ వ్యక్తిగత రాజకీయ స్వలాభం? నాకు రాజకీయ స్వలాభం, వ్యక్తిగత లాభాపేక్ష ఏం లేదు. అప్పుడు ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి సమస్యలు ఏముందో ఆ సమస్య మీద నేను తిరుగుతాను. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నా బాధ్యతగా తెలంగాణ ఉద్యమం చేసిన. నేను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసిన. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీలతో పాటు నేను మార్వాడి గో బ్యాక్ ఉద్యమం చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో అంటే టికెట్ కోసం అప్లై చేసినప్పుడు వాట్ ఈజ్ యువర్ అనదర్ వర్క్ అని రాసిండు. అప్పుడు నేను ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అని రాసిన. పిడమర్తి రవి గారి లక్ష్యం ఎమ్మెల్యే కావడమే. ఆ ఎమ్మెల్యే కావడం కోసం ఎన్ని పార్టీలు మారడానికైనా సిద్ధంగా ఉన్నారనేసి ప్రచారం జరుగుతుంది. అది వాస్తవం కాదంటారా? నేను ఎమ్మెల్యే కావడానికి మాత్రం నిజమే, నేను ఎమ్మెల్యే కావాల్సిందే, నాకు ఆ లక్ష్యం ఉన్నమాట నిజమే. కానీ పార్టీలు మారడానికి కూడా సిద్ధంగా ఉన్నారనేది నిజం కాదంటారా? పార్టీలు మారడానికి ప్రధాన కారణం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. నేను 2018లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన. నా మీద గెలిచిన టీడీపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. అప్పుడు నేను హోమ్లెస్ అయిపోయాను, నాకు ప్లేస్ లేదు. అప్పుడు ఏం చేయమంటారు చెప్పండి? అట్లనే బానిసలాగా బతకమంటారా? కానీ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో ఉంటారా, ఊడతారా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటాను నేను. ఎందుకంటే డిలిమిటేషన్లో సీట్లు పెడుతున్నాయి. నాకు రేవంత్ రెడ్డి గారు మొన్న కలిసినప్పుడు హామీ ఇచ్చిండు, వచ్చే ఎన్నికలు నీకు టికెట్ ఇస్తాను నాకు చెప్పిండు. ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు చేసిన పిడమర్తి రవి గారు ప్రస్తుతానికి సైలెంట్గా ఉంటున్నారు. ఆ సైలెంట్ వెనుక ఏదో పెద్ద వ్యూహం ఉందనేసి ప్రచారం జరుగుతుంది. సైలెంట్ తర్వాత వైలెన్సే కదా. ఖచ్చితంగా తెలంగాణలో ఏంటి ఈ జనాలని ఖాళీగా ఉంచాను నేను. ఈ జనాలను ఎప్పుడు కూడా దీంట్లో తీసుకొస్తా. దానికోసమే నా వ్యూహ రచన, దానికోసమే ఈ సైలెన్స్ బ్రేక్ అవుతుంది. ఒక 3-4 నెలలు పట్టుద్ది. మళ్ళీ తెలంగాణలో బలమైన తెలంగాణ ప్రజల గొంతుకే వినిపిస్తా. ఈ సైలెంట్ రాజకీయాలతోటి పిడమర్తి రవి గారి తన రాజకీయ భవిష్యత్తు తనే నాశనం చేసుకుంటున్న ప్రచారం కూడా జరుగుతుంది. అది వాస్తవం కాదా? లేదు, ఈ రాజకీయ పార్టీలకు వచ్చినాక ఆ పార్టీకి అనుబంధంగా ఉండాల్సి ఉంటుంది. అదే పనిలో ఉన్నా. రెండవది ఏంటంటే నా రాజకీయ జీవితాన్ని నేనే అంతం చేసుకోలేను. రాజకీయ జీవితాన్ని అంతం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రైట్. మీరు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటి ఏం చెప్తారు? నేను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు యూనిట్ కాస్ట్ 6 లక్షలు ఉండే. నేను 12 లక్షల రూపాయలు చేసిన. అప్పటివరకు భూమి లేని దళితులకు 3 ఎకరాల భూమి పథకం పెట్టినారు. దాంట్లో నేను దాదాపుగా 5,000 మందికి 15 ఎకరాలు ఇప్పించిన. 1,00,000 మంది నిరుద్యోగ దళితులకు ట్రైనింగ్ ఇప్పించిన. 1,00,000 మంది నిరుద్యోగ దళితులకు లోన్లు ఇప్పించిన. రైట్. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మాదిగ కుల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్తారు? మొన్న కులగణన జరిగిన తర్వాత ప్రభుత్వమే ఆ లెక్కలని ప్రజల కోసం పబ్లిక్ డొమైన్లో పెట్టిందో ఆ తర్వాత తెలంగాణ ప్రజలకు మొత్తం కూడా అర్థమైపోయింది. 60 లక్షల మంది ఉండే మాదిగలకు 10 సీట్లు ఉంటే 4-5 లక్షలు లేనటువంటి ఇతర కులాలు మొత్తం కూడా మాదిగ కాని వారికి 9 సీట్లు ఉన్నాయి. ఈ అంతరాన్ని తొలగించాలని నేను కాంగ్రెస్ పార్టీని కొడతా ఉన్నా. టికెట్లు మాదిగకి ఇవ్వమంటే బైన్లకి ఇవ్వడం, మాలకి ఇవ్వమంటే దాసరికి ఇవ్వడం, ఉప ముఖ్యమంత్రి పదవి మాలకి ఇచ్చినామని చెప్పడం. కానీ మాలోళ్ళు ఏమంటుండంటే మా కులం కాదు, ఆయన దాసరి కులం అంటుండు. మంత్రి పదవి
మాదిగలకు ఇచ్చినామనంటే మాదిగలు మాకు ఇవ్వలేదు మోచికి ఇచ్చినామంటారు. కాబట్టి నీ చూడాలి కాంగ్రెస్ పార్టీ మాదిగకి ఇచ్చినమ్మా మాలకి ఇచ్చినమ్మా ఏ కులానికి ఇచ్చిన అన్న విషయాన్ని స్పష్టంగా చూడాలి. జాతి కోసం మందకృష్ణ మాదిగ గారు చేస్తున్నటువంటి పోరాటాన్ని ఏ విధంగా చూస్తారు? మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ల పాటు ఉద్యమం చేసిండు. కానీ ఆయన అడిగింది 7% రిజర్వేషన్. కానీ తెలంగాణలో మాదిగలు ఉన్నది 11% రిజర్వేషన్. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు 9% రిజర్వేషన్ తోటి వర్గీకరణని అసెంబ్లీలో చట్టం చేసిండ్రో ఆ తెల్లారి మాత్రమే మేము 11% ఉన్నాం, మాకు 11 ఎందుకు ఇవ్వలేదు అన్నాడు. మందకృష్ణ మాదిగ గారు నిజంగా ప్రభుత్వంతో ల్యాబింగ్ చేస్తే మాదిగలకు 10% వచ్చేది, కానీ ఇవాళ 9% వచ్చింది. అది నిజంగా ఆయన వైఫల్యమే. నేరుగా అడుగుతున్నాం, పిడమర్తి రవి గారు ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకుంటారా లేకపోతే ఒక ఆర్గనైజేషన్కు నాయకుడిగా ఎదగాలనుకుంటారా అంటే ఏం చెప్తారు? పొలిటికల్ లీడర్గానే ఎదగాలనుకుంటున్నా. పార్టీలు ఎప్పుడు కూడా ఏ పార్టీలు అయినా కానీ మా కుల సమస్యలను పట్టించుకోదు కదా. ఎస్సీ వర్గీకరణ కోసం టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేయవు కదా. వాళ్ళు సమస్యని అసెంబ్లీలో తీసుకొస్తే పరిష్కారం చేస్తారు. కాబట్టి నేను ఆ కులంలో పుట్టినా కాబట్టి వర్గీకరణ కోసమని పెద్ద ఎత్తున పోరాటం చేసిన దానికి టీఆర్ఎస్ పార్టీకి తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు. సమయం వచ్చింది, సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణని చట్టబద్ధం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 9% రిజర్వేషన్ ఇచ్చింది. నేను ఈ జాతుల కోసం పనిచేయొద్దని ఎక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే మార్వాడి గోబ్యాక్ ఉద్యమం చేద్దని ఎక్కడ లేదు. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ మిగిలిన సమయాన్ని నాకు ఉన్నటువంటి కొన్ని సమస్యల మీద వాటి పరిష్కారం కోసం ఉద్యమం కొనసాగిస్తాను. రైట్. అదేవిధంగా మీరు గతంలో టీఆర్ఎస్ పార్టీలో కొనసాగినప్పుడు మీకు టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ మంత్రి హోదా అంటే క్యాబినెట్ హోదాలో కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ వంక అంటే ఏ లొంక అన్నట్టు ఆ ఇచ్చిన దాన్ని వినియోగించుకోకుండా ఎవరో వచ్చారు ఏదో చేస్తారు అనే భ్రమలో పడి మీకు రాజకీయ భవిష్యత్తు భిక్ష పెట్టిన బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీకి రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు చూడండి, తెలంగాణ ఉద్యమంలో 2 శిబిరాలు ఉన్నాయి. ఒకటి బయట ప్రజా సంఘాలు, టీఆర్ఎస్ పార్టీ ఒక శిబిరం. రెండో శిబిరం విద్యార్థులు, వాళ్ళకి నేను నాయకుడిని. కేసీఆర్ది ఎంత పాత్ర ఉందో విద్యార్థి నాయకుడిగా మాది అంత పాత్ర ఉంది. తెలంగాణ ఇచ్చిందంటే సోనియా గాంధీ విద్యార్థుల త్యాగాల వల్లనే. కానీ కేసీఆర్ తర్వాత కేసీఆర్ను పిడమర్తి రవిని నేను అని చెప్పుకున్న రోజులు కూడా ఉన్నాయి కదా. ఎస్, నేను అదే చెప్తున్నా. కాకపోతే ఏంటంటే నాకు పార్టీ లేదు, నేను కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా. ఆయనకు కేసీఆర్కి కేవలము ఆయన బిడ్డ మీద కొడుకు మీద ఉన్న ప్రేమ మా మీద లేదు ఆయనకు. ఎందుకు ఏం తక్కువ చేసింది మీకు బీఆర్ఎస్? ఏం ఎక్కువ చేసింది అది కూడా చెప్పాలి. ఇప్పుడు 2 సార్లు టికెట్ ఇప్పుడు వాళ్ళ కొడుకు ఏం చేసింది చెప్పండి. 2 సార్లు టికెట్ ఇచ్చింది పార్టీ. మీరు నా మాటేనండి. చేసింది గోరంతా, చెప్పుకునేది కొండంతా. పిడమర్తి రవికి ఇంత చేసినామని. కానీ తెలంగాణ ఉద్యమంలో ఆయన 2 రోజులు జైల్లో ఉంటే నేను 100 రోజులు జైల్లో ఉన్నా. నా విద్యార్థి జీవితం మొత్తం కూడా నేను జైల్లో గడిపినా, స్టేషన్లో గడిపినా, ఉద్యమాలు గడిపినా. ఆయన ఎక్కడేం చేసింది చెప్పండి? ఆయనకి కుటుంబం లేదా? ఆయనకి ఆయన వ్యవసాయం లేదా? ఆయనకు పిల్లలు లేరా? అలా కొడుకుల జీవితాలను బాగా చేయలేదా? వాళ్ళకి బిడ్డకి ఏం తక్కువ చేసింది చెప్పండి? అందుకు కష్టపడ్డావు కాబట్టి మీకు 2 సార్లు చిన్నది, చాలా చిన్నది. ఆంధ్ర ప్రాంతంలో నాకు టికెట్ ఇచ్చాడు. నేను చేసిన తెలంగాణ ఉద్యమం. నాకు గెలిచే ప్రాంతంలో టికెట్ ఇవ్వకుండా ఈ మాదిగోల పోరాగాడు ఏనాడైనా నాకు ఎదురవుతారని చెప్పి తీసుకుపోయి నన్ను ఓడిపోయే ప్రాంతంలో ఇచ్చాడు. అట్లా అనుకున్న పార్టీ అయితే ఓడిపోయినాక మళ్ళీ కార్పొరేషన్ టికెట్ ఎట్లా ఇస్తారు? కార్పొరేషన్ టికెట్ ఎందుకు ఇచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి వాడు టీడీపీలో గెలిచిన వాడు టీఆర్ఎస్లోకి రావట్లేడు. అక్కడ ప్రభుత్వ కార్యక్రమం నడపాలంటే నేను ఇన్ఛార్జిగా ఉన్నా, నేను చైర్మన్ జరగాలి. వారియర్ కమ్యూనిటీలో పుట్టిన, యుద్ధాలు చేసి వచ్చిన జాతులకి వెళ్ళి వచ్చిన నేను. ఖచ్చితంగా కేసీఆర్ అవమానిస్తే 1 నిమిషం కూడా నేను గుర్తుపెట్టుకోండి. నాకు అవమానం జరిగిన చోట కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో పక్కన చేరేసి కూర్చుంటేనే వచ్చి కూర్చున్నా, కానీ కేసీఆర్ మీటింగ్ పెడుతుంటే జనాలు సచ్చినా కూర్చోలేండి. కానీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు కేసీఆర్ ఆయన కార్పొరేషన్ చైర్మన్ నాకు ఇచ్చిరిందండి. నేను ఆ రోజున కేసీఆర్ కౌంటర్గా పార్టీ పెట్టే కెపాసిటీ మా విద్యార్థులకు ఉంది. ఆ రోజు మీకు పార్టీ పెట్టకుండా ఉండడం వల్ల కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. మేము పార్టీ పెడితే కేసీఆర్ ఓడిపోయేటాడు. ప్రజలంతా మా వైపు ఉన్నారు. కేసీఆర్ని ఎక్కడ నమ్మలే, గుర్తుపెట్టుకోండి. మేమంతా ఉద్యమంలోకి వచ్చినాకనే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ. అదే చైర్మన్ తోటి పిడమర్తి రవి 100 కోట్ల ఆస్తులు సంపాదించుకున్న ఆరోపణలు కూడా ఉన్నాయి మీ పైన. అది వాస్తవం కాదా? 100 కోట్ల రూపాయలు ఉన్న ఇల్లేనా ఇది? కానీ ఆరోపణలు ఉన్నాయి కదా, కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు సంపాదించుకున్నాడని. నేను నా జాతుల దగ్గర డబ్బులు తీసుకునేంత హీనమైన బుద్ధి కాదు నాది. ఆ రోజున వాళ్ళకి వచ్చే ఎంత తెలుసా? యూనిట్ కాస్ట్ ఎంత తెలుసా? 60,000. ₹1,00,000 యూనిట్ కాస్ట్ ఉండే. ₹1,00,000 60,000 వాళ్ళకి వస్తుంది. 40,000 బ్యాంక్ సబ్సిడీ ఇస్తుంది. 6 లక్షలు ఉన్నదాన్ని నేను 10 లక్షలు నేనే 12 లక్షలు చెప్పించిన. నేను ఈ కులాల కాడ డబ్బులు తీసుకునేంత చిన్న మనిషిని కాదు. నేను ఉస్మాన్ సిటీలో PhD చదువుకొని ఆ పేదోళ్ళ దగ్గర డబ్బులు అసలు నీకు విషయం చెప్పనా? ఎస్సీ కార్పొరేషన్ లోన్లకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్కి సంబంధం ఉండదు. నువ్వు నా మీద ఆరోపణ చేస్తున్నావు కూడా చెప్తున్నా నీకు.
మీ ఊరికి ఇన్ని యూనిట్లు వచ్చినాయని మండల పరిషత్ వాళ్ళు గ్రామ పంచాయతీ చెప్తే గ్రామసభ తీర్మానం చేస్తుంది అక్కడ పేదోడు ఉన్నాడని. నేను చేయలేను బ్రదర్, నాకు సంబంధం లేదు అది. అవి అక్కడి నుంచి మండల ఆఫీస్కి వస్తే మండల ఆఫీస్ నుంచి జిల్లాకు వస్తే తప్ప హైదరాబాద్కి రావు, చైర్మన్కి సంబంధం లేదు. అదేవిధంగా మీతో పాటు ఉద్యమంలో చురుకున్నలు ఓయూ విద్యార్థులు అయితే కానీ గాదర్ కిషోర్ కానీ గోల బాలరాజ్ కానీ వాళ్ళంటూ ఎమ్మెల్యే గెలిచి వాళ్ళంటూ ఒక పార్టీలో ఒక స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు పిరమిడ్ రవికి ఏముందంటే ఏం చెప్పుకుంటారు? నాకేం లేదు, నేను తెలంగాణ ఉద్యమం చేసిన. వాళ్ళు తెలంగాణ ఉద్యమం చేయలేదండి. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, బాలక సుమన్, కిషోర్ వాళ్ళంటోళ్ళు కేవలం కేసీఆర్ ఎజెండా అమలు చేసిండ్రు. ఓయూలో చెలో అసెంబ్లీ పిలిపించింది మేము, మహాపాదయాత్ర చేసింది మేము, విద్యార్థి గర్జన చేసింది మేము. వాళ్ళు చేసిన కార్యక్రమాలు చెప్పి వాళ్ళు ఆల్రెడీ కేసీఆర్ ఏజెంట్లు వాళ్ళు. నేను చెప్పిన మళ్ళీ ఇక్కడ 2 శిబిరాలు ఉన్నాయి. ఒక శిబిరానికి పిడమర్తి రవి, రాజారాం యాదవ్ నాయకులు. వాళ్ళ శిబిరమే వాళ్ళు కేసీఆర్ గ్రౌండ్లో ఉన్నటువంటి బాబు అనేటోళ్ళు. వాళ్ళకేం సంబంధం అండి? వాళ్ళు ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టాలంటే కేసీఆర్ పెట్టాలి, అందులో వీళ్ళు జనాలు తీసుకోవాలి. ఇప్పుడు గాదర్ కిషోర్, సుమను, ఎర్రోల శ్రీనివాస్ అనేటోళ్ళు వాళ్ళు ఓయిలలో ఎప్పుడు లేరు. వాళ్ళు చాలా తక్కువ టైంలో ఉన్నారు ఓయిలా. ఉద్యమం అప్పుడు కూడా వాళ్ళు ఓయిలేరు. వాళ్ళు ఓయి స్టూడెంట్స్ కూడా కాదు కొంతమంది. ఎర్రోల సీను 2 సంవత్సరాలు చదువుకున్నాడు. బాలక సుమన్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్, గాదర్ కిషోర్ ఓయిలో పిహెచ్డి. వాళ్ళ స్టూడెంట్స్ బేసికల్గా ఓయి స్టూడెంట్స్ కాదు వాళ్ళు. సో వాళ్ళు ఓయిలో ఉద్యమం చేసినాడు కదా, మేము చేస్తూ వచ్చిన పడేటోళ్ళు వాళ్ళు. రెండోది వాళ్ళకు కేసీఆర్ ఎజెండానే మెయిన్. మేము మా సొంత ఎజెండా ఇది. మేము పెట్టే కార్యక్రమాలు మేము చేసిన సొంతంగా విద్యార్థి సంఘాలు కలుపుకొని చేసిన కార్యక్రమాలు మాయి. వాళ్ళు విద్యార్థులు వచ్చిన చెలో అసెంబ్లీ నుంచి విరమించుకొని బయటికి పోయిన వాళ్ళు. మేము దాన్ని కొనసాగించినాం. అప్పుడే సిరిపురం యాదయ్య చనిపోయాడు సూసైడ్ చేసుకొని. వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఒక్కటి చెప్పమనండి, సొంతంగా వాళ్ళ నలుగురు కలిసి, గోలబాలరాజు, శ్రీను, కిషోర్, సుమన్, ఈ నలుగురు కలిసి ఏదైనా ఒక కార్యక్రమం చేసినామని చూపించండి. నేను 10 కార్యక్రమాలు చూపిస్తాను తెలంగాణ కోసం చేసినాయి మా నాయకత్వంలో. విద్యార్థి చేసి ఓయి చేసి నేను, రాజారాం యాదవ్, బాలరాజు యాదవ్, మర్రాణిలు మేమందరం కలిసి చేసిన కార్యక్రమాలు ఏమున్నాయి, వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏమున్నాయి చెప్పు. వాళ్ళకి ఆల్రెడీ కేసీఆర్ విద్యార్థి సంఘంలో వాళ్ళు పనిచేస్తున్నారు. అంటే వాళ్ళకి సపరేట్ ఎజెండా ఉండదు. కేసీఆర్ ఎజెండా వాళ్ళ ఎజెండా. మాది అది కాదు కదా. మేము ఓయి చేసి మా దాంట్లో బీఎస్ఎఫ్ ఉంది, టీవీఎస్ ఉంది, పీడిఎస్సీ ఉంది, ఏఎస్ఎఫ్ ఉంది, టీవీ ఉంది, టీవీఎస్ ఉంది. ఇవన్నీ మేము ఒకేళ్ళు మేమంతా. మాతోడు మేము కూడా టీఆర్ఎస్ అందరం కలిసి ఉన్న రోజులు కూడా ఉన్నాయి 2 ఏళ్ల పాటు. ఎప్పుడైతే మేము ఒక శిబిరంగా ఉన్నామో వాళ్ళకి శిబిరానికి తెలంగాణ భవన్ వేదిక, మా శిబిరానికి ఆర్ట్స్ కాలేజ్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. మేము ఒకప్పుడు పిడమర్తి రవణతోటి తిరిగేది, కానీ ఇప్పుడు ఆయన ఎమ్మటి జోకుడుగా ఎక్కువయ్యారు. కష్టపడ్డోళ్ళు మమ్మల్ని దూరం పెడుతున్నారు పిడమర్తి రవణ అనేసి ఆరోపణలు వస్తాయి. మేము నా దగ్గరికి వచ్చిన ఒక విద్యార్థి కూడా అన్న నాకేం సాయం చేయట్లేదు, నాతో ఉండట్లేవు అని ఎవరు అనలే. మీకెందుకు చెప్తున్నారు అర్థం కావట్లా. వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పొచ్చు. ఇప్పటికైనా చెప్తున్నా, వాళ్ళని రమ్మనండి, ఎవరో వాళ్ళకి ఏం కావాలో చేద్దాం, మనం వాళ్ళతో ఉద్యమం చేపిద్దాం. అదేవిధంగా మాదిగ జేఏసీ అంటే ఒకటి స్థాపించారు మీరు. ఆ మాదిగ జేఏసీ వల్ల మీకు వచ్చింది ఏంటి, మాదిగలకు ఒరిగింది ఏంటి అంటే ఏం చెప్తారు? కృష్ణ మాదిగ చేసినటువంటి వర్గీకరణ ఉద్యమం అనేది అశాస్త్రీయమైనది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పెట్టిన డిమాండ్ 7% ఎస్సీలను ఏబిసిడి చేయాలని. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా వర్గీకరణ చేయాలని తిరుగుతుండు. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఆయనకు అట్లా కాదు చేయాల్సింది, జనాభా దామాషా ప్రకారం చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు ఇంత శాతం ఉండరని నేను చెప్పుకుంటూ వస్తున్నా, 12% ఉండరని చెప్పుకుంటూ వస్తున్నా. చివరికి ఏం జరిగింది? నేను చెప్పింది నిజమైంది. తెలంగాణ మాదిగలందరూ కూడా ఈ వీడియో ఉన్నాక నీకు చెప్తారు. ఎట్టకేలకు చివరిగా నేను 10 సంవత్సరాల నుంచి 2014లోనే మాదిగ చేసే సంఘాన్ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% వేయాలని తిరుగుతుంటే ఎంఆర్పిఎస్ కానీ ఇతరులు కానీ ఇదేం డిమాండ్ అన్నారు. కానీ లాస్ట్కి చివరి 2 నెలల్లో పిడమర్తి రవి 10 ఏళ్ల క్రితమే చెప్పిండు ఇట్లా జరగాలని. ఇప్పుడు అది నిజమైందని చెప్పిండ్రు. అప్పుడు కృష్ణమాదిగ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మాదిగలకు 9% ఇచ్చిండ్రో తెల్లారిపూట మేము 11 ఉన్నామన్నాడు. నేను ఎప్పటి నుంచి చెప్తున్నా 12% ఉన్నామని. అసలు ఆ మార్వాడి గో బ్యాక్ అంటే ఏంది? మీరు లేవనెత్తిన మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమానికి ఏ పార్టీ అయినా సపోర్ట్ చేసిందా? నాకు ఎవరు పార్టీలో సపోర్ట్ అవసరం లేదు. తెలంగాణ ప్రజలు కోరుకుంటారా లేదన్న నేను చేయగల కెపాసిటీ నాకు ఉన్నది. ప్రజలకు అన్యాయం జరుగుతుందని నాకు అర్థమైంది కాబట్టి వాళ్ళ పక్షం. మీ నేరుగా అడుగుతున్నాం, మార్వాడి గో బ్యాక్ అంటూ పిడమర్తి రావు గారు ఎంత డబ్బులు సంపాదించారంటే ఏం చెప్తారు? మార్వాడు అనేటోళ్ళు పెద్ద పిసినారు వాళ్ళు. మనం చంపేయడానికైనా డబ్బులు ఖర్చు పెడతారు కానీ మనకు డబ్బులు ఇవ్వరు వాళ్ళు. రెండోది ఇక్కడ జనాలు బేసికల్ సూత్రం అర్థం చేసుకోవట్లేరు. తెలంగాణ ఉద్యమం చేస్తే పైసలు వస్తాయా, వర్గీకరణ ఉద్యమం చేస్తే పైసలు వస్తాయా, మార్వాడి గోబ్యాక్ ఉద్యమం కూడా గంతే. అసలు ఇక్కడ ఏ మార్వాడోళ్ళు వస్తుండ్రు, మార్వాడోళ్ళు అంటే వాళ్ళు ఎవరు అని కూడా తెలంగాణ సమాజానికి అర్థం కావట్లేదు. ఇప్పుడు మేవాడ్ ప్రాంతం నుంచి 100 ఏళ్ల క్రితం వచ్చిన మార్వాడీలతో ఏ సమస్య లేదు. తరతరాలుగా వచ్చిన మార్వాడీలు ఉన్నారు. మా ఊళ్ళో జైన్స్ ఉన్నారు, అగర్వాల్స్ ఉన్నారు.
వాళ్ళు అటువంటి వాళ్ళు వందల ఏళ్ళ క్రితం వచ్చిన వాళ్ళు నీతిగా వ్యాపారం చేసుకునేటోళ్ళు. ఎందుకంటే వాళ్ళు తెలుగు మాట్లాడతారు, వందలేళ్ళైంది, వాళ్ళతో మనకు బంధుత్వాలు ఉన్నాయి, స్నేహం ఉంది. సో వాళ్ళు ఇక్కడ మోసం చేయడానికి ఆస్కారం లేదు. కొంతమంది ఒక కొత్త బ్యాచ్ వచ్చింది. ఆ బ్యాచ్ ఏంటంటే రావటమును పాన్ బ్రోకర్ షాపులు పెట్టడము, ఒక 50 తులాల 100 తులాల బంగారాన్ని జమ చేసుకోవడం, పత్తా లేకుండా పారిపోవడం. వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నాం మేము. ఇక్కడ తెలంగాణ సంస్కృతిలో భాగమైపోయిన వాళ్ళ మీద మన ఉద్యమం కాదు. లేటెస్ట్గా వస్తుంది ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం జరుగుతున్న క్రమంలోనే 30 నుంచి 40 కోట్ల రూపాయలు 30 నుంచి 40 కోట్ల రూపాయల బంగారాన్ని ఎత్తుకుపోయినారు వాళ్ళు. రోజు ఇదే పని. ఓ మార్వాడని రావటం, వాడు ఏ కులమో తెలియదు, వాడు ఏ ప్రాంతమో తెలియదు, పాన్ బ్రోకర్ షాపులు పెట్టడము, బంగారం ఎత్తుకుపోవడం. నేను అందుకోసం తెలంగాణ రాష్ట్రం చేస్తున్నా. మార్వాడి గోబ్యాక్ అనే నినాదం మీరు ఎత్తుకున్నప్పుడు పిడమర్తి రవి గొంతును ఏదో డబ్బుల కట్టలతోటి మూపియాలని వాళ్ళు ప్రయత్నం చేయలేదా? చిచి వాళ్ళు చేయరు. వాళ్ళు అవసరమైతే దాడికి చేయడానికి సిద్ధంగా, కానీ డబ్బులతోటి మనకు రాజుగారు. ఎందుకంటే ఈ ఉద్యమాన్ని నేను అమ్ముడుపోతే ఇంకొకరు స్టార్ట్ చేస్తారు, ఆయన కొంటే ఇంకొకరు స్టార్ట్ చేస్తారు. ఉద్యమానికి ఆ నేచర్ ఉంటుంది. ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళు దాన్ని తీరిస్తేనే వాళ్ళ గౌరవం ఉంటుంది తప్ప ఉద్యమాన్ని అమ్ముకుంటే ఏం గౌరవం ఉండదు. అంటే కొత్తగా వచ్చే వాళ్ళను రానియట్లేరా, లేకపోతే మీరు ఉన్న వాళ్ళని ఎలా కొట్టేటట్టు ఉన్నారా? మేము కొత్త వాళ్ళని రానివ్వము, కొత్త షాప్ పెట్టనివ్వము. మీరు చూస్తురా? 100% తెలంగాణ మొత్తంలో కూడా అయితే మీరు చూడండి. నేను చూడండి, ప్రతి చోట నుంచి నాకు ఒక రోజు వస్తే ఫోన్లు, పలానా కాడ షాప్ పెడుతుండు, పలానా కాడ బంగారం తీసుకుపోయిండు, పలానా కాడ కొట్టిండు. ఏం చేయాలి అప్పుడు? అక్కడ ఏం చేస్తే అక్కడ లోకల్ వాళ్ళనే మేము ప్రిపేర్ చేస్తాం. ప్రిపేర్ చేసి వాళ్ళ ద్వారానే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం, పోలీసు వాళ్ళతో మాట్లాడడం. ఇప్పుడు తెలంగాణలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి మార్వాడీలు కొత్త షాప్ పెట్టమని తెలంగాణలో అందరు ఎంఆర్ఓలకు విజ్ఞప్తి చేసి లెటర్లు ఇస్తున్నాం. వాళ్ళు ఫాన్ బాగర్ షాపులకు పెట్టాలంటే ఎంఆర్ఓ పర్మిషన్ ఇవ్వాలి. ఎంఆర్ఓ వాళ్ళ సంఘాన్ని కలిసినాం, వాళ్ళని పెట్టనీయకుండా. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో ఆయన వెంటే కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అయితే మార్వాడి గోబ్యాక్ అనే నినాదంలో ఆ ఉద్యమంలో మీరు ఒక షాప్ క్లోజ్ చేయడానికి నల్లగొండకు వెళ్ళడం జరిగింది. అప్పుడు అక్కడ ఒక ఉద్రిక్తత ఏర్పడి వాళ్ళు మీ పైన కేసులు పెట్టడం, మీరు పోలీస్ స్టేషన్కి పోవడం జరిగింది. అప్పుడు మిమ్మల్ని కొంతమంది ఓయూ విద్యార్థులే కావచ్చు, ఓయూ నాయకులు కావచ్చు, మీ వెన్నంటున్న నాయకులు బయటకు తీసుకురావడం జరిగింది. అది వాస్తవమా కాదా? అవును, వాస్తవం. అయితే మీరు ఆ సందర్భంలో మీరు నమ్ముకున్న నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తెలుసు, మీ వెన్నంటున్న నాయకులు అంటారు. పొంగులేటి శ్రీనివాస్ నమ్ముకొని పిడమర్తి రవి గారు పార్టీలోకి వచ్చిండు, ఆయన జైల్లో ఉంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు, చిగ్గుచేట అంటారు వాళ్ళు. ఆ రోజు ఆయన ఫ్లైట్లో ఖమ్మం పోతుండు, అది ఫ్లైట్ మోడ్లో ఉంది, అది కలవలేదు. వెంటనే నేను కింద దిగే కన్నా ముందే ఇంకొక ఆయన చెప్పుంచిన, ఆయన వెంటనే నల్గొండ ఎస్పీతో మాట్లాడిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. వారి ముందు కూడా ఒక పెద్ద సంఘటన జరిగితే దాంట్లో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నన్ను కాపాడిండు. కాకపోతే ఇది ఇంటర్నల్ విషయం కాబట్టి చెప్పలేకపోయినా నిజమే. నాకు 2 సార్లు జరిగిన కేసులలో ఒకసారి డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ అయ్యిండు, రెండోసారి మాట్లాడి నన్ను ఆ 2 కేసుల నుంచి నన్ను కాపాడిండు. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వెంటనే కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీ అయితే టీఆర్ఎస్ పార్టీ పైన పెద్ద పెద్ద వ్యాఖ్యలు, పెద్ద పెద్ద విమర్శలు చేయడం జరిగింది. కనీసం పిడమర్తి రవి గారికి టీపీసీసీ మెంబర్ పదవి కూడా ఎందుకు ఇవ్వలేకపోయారంటే ఏం చెప్తారు? రాకపోతుందంటే ఇంక పెద్దది వస్తూనే అర్థం. నేను కేసీఆర్ మీద వాళ్ళ బిడ్డ కన్నా తక్కువ ఆరోపణలు చేసిన. వాళ్ళ బిడ్డ కేసీఆర్ మొత్తం 9 ఎంపీఐ ఎమ్మెల్సీ కేసీఆర్ని అవమానకరంగా మాట్లాడుతుంది. నేను అంతకన్నా చాలా తక్కువ మాట్లాడినా. నేను మాట్లాడింది ఒకటే, నేను తెలంగాణ ఉద్యమం చేసి నీ పార్టీలకు వస్తే నువ్వు ఇచ్చిన గౌరవం ఏంది? నా మీద గెలిచిన సమైక్యవాన్ని తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమకారుడు గొంతుకు వస్తావా అన్న. అంతకు మించి నేను నోట్లకి వెళ్ళి బూత్ పదం రాదు, విషయం చెప్పడానికే ప్రయత్నం చేస్తాను, కానీ నేను 99% వ్యక్తిగత దూషణకు పోను. కేసీఆర్ని కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ ఎవరిని కానీ నేను దూషించను. కాకపోతే విషయం చెప్తాను, నాకు జరిగిన అన్యాయాన్ని ఏం జరిగిందో చెప్తా తప్ప, కానీ నేను వ్యక్తిగత దూషణకు అసలే పోను నేను. రైట్. అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారు స్థాపించిన టీఆర్ఎస్ పార్టీపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన జీవితం కావాలి, కేసీఆర్ గారు పెట్టిన పార్టీ పేరు కావాలి. కేసీఆర్ మాత్రం వద్దు. ఒక లిక్కర్ కుంభకోణంలో ఇరికిన పార్టీ పెట్టుడు ఏంది? మంగ్లీ కూడా పార్టీ పెట్టాలి రేపు. మంగ్లీ పైసల స్కామ్లో ఇరికింది, ఈమె లిక్కర్ స్కామ్లో ఇరికింది. పార్టీ పెడితే తప్పేంది? మంగ్లీ కూడా పార్టీ పెట్టాలా? మీరు కూడా కులం కోసం పార్టీ పెట్టవచ్చు కదా. కులం కోసం నేను పార్టీ పెట్టను, తెలంగాణ ప్రజల కోసం పెడతా. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ కేటాయించకపోయినా ఏ స్థానం నుంచి కూడా మీ రాజకీయ భవిష్యత్తు ఏంటి అసలు? అంత ముందుగా మనం జోస్యం ఎట్లా చెప్తాం? వచ్చేసారి నాకు టికెట్ ఇస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. అంతకుముందే ఇప్పుడు ఒకవేళ ఇవ్వలేదు అనుకుందాం, ఎందుకు అనుకోవాలి? అట్లా ఎట్లా అనుకుంటా? ఇతరనే నేను ఆశిస్తున్నా కదా, ఇవ్వాలనే కొట్లాట చేస్తున్నా.
ఇవాళ మా కులానికి నామినేటెడ్ పదవి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ముందుకు పోదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏకైక మాదిగ నాయకుడు నేను. మాదిగ అని చెప్పి మాదిగల కోసం మాట్లాడి మాదిగల కోసం కొట్లాడి మాదిగ రంగుని బ్రష్ తోటి వేయించుకునే వ్యక్తిని. సో నాకు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకే బాగా కష్టం. మాదిగల నుంచి మాట్లాడే వ్యక్తే ఉండడు. ఎందుకంటే కృష్ణ మాదిగ అవుట్ రైట్గా బీజేపీ తిరుగుతుండు. సో కాంగ్రెస్ పార్టీకి తిరగడానికి మనిషి లేడు. సరే, వాళ్ళు పెట్టలేదు వీళ్ళు పెట్టలేదు అని బాగానే ఆరోపణలు చేస్తారు. మీ కాంగ్రెస్ పార్టీ పెట్టిందా? ఏంటిది? మీరున్న ప్రజెంట్ మాదిగలతోటి మీటింగ్ పార్టీ మీటింగ్ పెట్టలేదు, కానీ పార్టీ ఏబీసీడీ చేసింది కదా కాంగ్రెస్ పార్టీ. ఈనాడు 30 ఏళ్ళ సమస్యని పరిష్కారం చేసిండ్రు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక రాష్ట్రాలు వీటిని అమలు చేయాలంటే రాష్ట్రంలో తీర్మానం చేసి రాష్ట్రంలో అసెంబ్లీ చట్టం చేసిండు కదా రేవంత్ రెడ్డి గారు. ఇంకంతకు మించి ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సింది ఏముంటుంది? మేము ఉన్నది 11-12% ఉన్నాం. ప్రస్తుతానికి రాష్ట్రంలో 15% ఉంది. 15లో మేము 9% ఇచ్చిండు. 17% పెంచి మాకు 10% చేయాలి, అది మా డిమాండ్. రైట్. అదేవిధంగా జగిత్యాలలో జరిగిన ఒక్క సభతోటి బీఆర్ఎస్ నాయకులు అందరూ అంటున్నారు మేము వచ్చే ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తాయని బలంగా చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? జగిత్యాల జైత్రయాత్ర ఆనాడు నక్సలు చేసిన జైత్రయాత్రకు ఈ అగ్రవర్ణ దోపిడీ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ జగిత్యాల జైత్రయాత్ర పేరు పెట్టుకోవడం ఏంటిది? అది నక్సల్ ఉద్యమం, ఇదేమో దోపిడీ ఉద్యమం. వీళ్ళకి అధికారం వచ్చినప్పుడు చేసిన దోపిడీ అని చెప్పండి. ఇవాళ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లకు ఫామ్ హౌస్ లేని లీడర్ ఉన్నారు ఎవరన్నా? అది టీఆర్ఎస్ పార్టీ కాదు, ఫామ్ హౌస్ పార్టీని పెట్టుకోవాలి బీఆర్ఎస్లు. మొత్తం కేసీఆర్ స్టైలే వాళ్ళందరూ కూడా. పొలాలను కొనుక్కోవాలి, రియల్ ఎస్టేట్ చేయాలా, డబ్బులు పెట్టుకోవాలి, పొలాల కాడ పెట్టాలా, పొద్దున 6 గంటలకు లేచి పొలంలో సందర్శించాలా, చెట్లను చేమలను చూడాలా, అదొక ఫోటో పేపర్లో పెట్టాలి. ఈరోజు కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో పంటలు పరిశీలిస్తున్న కేసీఆర్ అని ఆయన చూస్తే అదే స్థాయిలో ఇంకో గ్రామ నాయకుడు మండల నాయకుడు కూడా ఈరోజు ఈయన వ్యవసాయ క్షేత్రంలో ఈయన పరిశీలిస్తూ ఉంటాడు పంటలని. ఇప్పుడు ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులకు చాలామందికి పొలాలు ఉంటాయి, 10 ఎకరాలు 5 ఎకరాలు ఉంటాయి. వాడికి కూడా బావి ఉంటుంది. రోజు బావికి అడిగిపోతారు వాళ్ళు. దాన్ని ఎవడన్నా ఫోటోలు తీసుకొని గ్రూపులో పెడతారా? కానీ వాస్తవానికి కేసీఆర్ పైన బాగానే విమర్శలు చేస్తారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి రవి మళ్ళీ రిటర్న్ వచ్చేసి బీఆర్ఎస్ పార్టీలకు అంటే నువ్వు రిటర్న్ పోరా? నేను కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ వదిలిపెట్టి వచ్చాను కదా, మళ్ళీ ఎందుకు పోతాను నేను దగ్గరికి? కేసీఆర్ దగ్గరికి పోయే సమస్య లేదు, మళ్ళీ కేసీఆర్ దగ్గరికి పోయే సమస్య లేదు. అయిపోయింది కదా, ఆ ఘట్టం మూసింది. ఆయన నాకు చేసిన ద్రోహానికి ఆయన దగ్గరికి పోను. కేంద్రంలో బీజేపీ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? అవినీతి చేసిన వాళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చుకోవడం, అవినీతి పనులు మొత్తం కూడా పార్టీలో చేసుకొని వాళ్ళందరినీ కూడా వాళ్ళ పార్టీలో చేరితే వాళ్ళంతా నీతివంతులు అయిపోవడం, ఇదే బీజేపీ పరిపాలన. వాళ్ళు ఎప్పుడు కూడా దళితులకు, గిరిజనులకు, ముస్లింలకు వ్యతిరేకమైన పార్టీ అది. మొత్తం దేశంలో బుల్డోజర్ పెట్టి అందరినీ ఎవరెవరినో వాళ్ళని దూసేసే పార్టీ అది. యాంటీ దళితు, యాంటీ ముస్లిం, యాంటీ ట్రైబ్, యాంటీ మహిళ అంతా వాళ్ళు మొత్తం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన పార్టీ బీజేపీ పార్టీ. రైట్. అదేవిధంగా చివరి ప్రశ్న, నేటి యువతకైతేంది మీ సామాజిక వర్గానికి అయితేంది మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు యువతకి ఏంటంటే ప్రస్తుతానికి యువత తెలంగాణలో చాలా సైలెంట్గా ఉంది. అసలు వాళ్ళకి ఏం పని లేదు. ప్రధానంగా వాళ్ళ దృష్టి మొత్తం కూడా గంజాయి మీదనే ఉంది. గంజాయి తర్వాత చెడు వ్యసనాలకు ఉన్నారు. దానికి కారణం ఏంటంటే పార్టీలు యువతకు సరైన మెసేజ్ ఇవ్వలేకపోతున్నాయి. సో వాళ్ళకి పని లేకుండా వాళ్ళందరూ కూడా ఆ చెడు వ్యసనాల్లో పోతుండ్రు. ఇప్పుడు టీనేజ్ యువతని చదువు కన్నా వాళ్ళని ప్రయోజకుల కన్నా చూడడం కన్నా గంజాయి బారిన ఈ చెడు వాళ్ళు అలవాట్ల బారిన పడకుండా చూడడమే పెద్ద టాస్క్ అయిపోయింది తల్లిదండ్రులకు. గంజాయికి ఇతర వాటికి చెడు అలవాట్లకు గురే దాంట్లో తెలంగాణ ఫస్ట్ సెకండ్ ఉంది. దానికి కారణం కూడా మార్వాడీలు అంటారు మీరు? పక్కా మార్వాడీలు. రాజస్థాన్ అన్నదానికి అంటురా లేకపోతే నిజంగా? రాజస్థాన్, గుజరాత్ నుంచి ఇతర అన్ని రాష్ట్రాల నుంచి గంజాయి తీసుకొచ్చి తెలంగాణలో అమ్ముతుండ్రు. మార్వాడి అంటే ఎప్పటి నుంచో 100 ఏళ్ల క్రితం 200 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళు కాదు. ప్రస్తుతం 15-20 ఏళ్ళ నుంచి ఇక్కడ హైదరాబాద్లో బాగా డబ్బు ఉంది. మీకు తెలుసా? మాకు తెలియదు. మార్వాడి దగ్గర ఎంత డబ్బు ఉంది అనేది పిడమర్తి నాకు తెలుసు. మార్వాడీలు హైదరాబాద్లో మామూలుగా ఏంటంటే మనకు తెలుసుగా ఫార్మాస్యూటికల్ హబ్. ఇది ఫార్మాస్యూటికల్ కంపెనీ, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ట్యాబ్లెట్లు ఇక్కడే ఉత్పత్తి అవుతాయి. తర్వాత ఇది సాఫ్ట్వేర్ హబ్ కూడా బాగా. మూడోది మనీ హబ్. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు ఏంటంటే వీడు దుబాయ్ పోతాడు, బొంబాయి పోతాడు, సూరత్ పోతాడు, అహ్మదాబాద్ పోతాడు. ఆ సూరత్, అహ్మదాబాద్లో ఉన్న మారడోళ్ళు మొత్తం కూడా హైదరాబాద్ వస్తాడు. ఇదేందో అర్థం కావట్లేదు. మన వాళ్ళందరూ బతుక ఆడిపోతున్నారు, కానీ వాళ్ళందరూ ఈడికి వస్తారు. ఇక్కడ డబ్బు ఉంది మొత్తం, ఇక్కడ డబ్బులు పెట్టి మన వాళ్ళు ఆడిపోతున్నారు. అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చి వ్యాపారం చేయట్లే. ఇక్కడ మొత్తం నకిలీ డూప్లికేట్ని తయారు చేసింది వాళ్ళే. మీరు పేపర్ చదివితే
ఆ పేపర్లో ఎవరు డూప్లికేట్ చేసిండు, ఎవడు కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అమ్మిండు, ఎవడు నూనె ప్యాకెట్లు అమ్మిండు, వాళ్ళ పేర్లు చదివితే వెళ్తాం మీకు పేపర్లో. ఇప్పుడు మీకు ఏం చెప్తాను కదా, అంతా మీరు పోయేటప్పుడు చూసుకుంటా పోండి. అజామాబాద్లో ఇండస్ట్రియల్ జోన్ ఉంది. ఒక మార్వాడి ఆయన ఏబిఎల్ కంపెనీకి 500 కోట్ల రూపాయలకు ల్యాండ్ అమ్మిండు, గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ల్యాండ్. అది తెలంగాణ యువతకు ఉపాధి కోసం అని ల్యాండ్ లీజ్కి ఇచ్చి, అది వాళ్ళకి ఉపాధి కోసం ఇచ్చినటువంటి ఇండస్ట్రియల్ ల్యాండ్లో మార్వాడులు మొత్తం కబ్జాకు వచ్చి ఇల్లులు కట్టుకుంటారు సొంతంగా. కమర్షియల్ యాక్టివిటీ, ఇండస్ట్రియల్ యాక్టివిటీ జరగకపోతే గవర్నమెంట్ మనం టేక్ ఓవర్ చేయాలి. ఇవాళ గవర్నమెంట్ ఆ పనే చేయట్లేదు. నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి, మీ గవర్నమెంటే కదా, మీ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, శ్రీధర్బాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఆ ఇండస్ట్రియల్ జోన్ మొత్తం కూడా 1000 ఎకరాల భూములు మనయి. ఆ భూములు మొత్తం కూడా మార్వాడీల కబ్జాలు ఉన్నాయి. అవంతా వాళ్ళు ప్రైవేట్లకు అమ్ముతుండే పెద్ద 50 ఫ్లోర్లతో టవర్లు లేపుతుండే ఒక ఆయన, ఏబిఎల్ కంపెనీ అయినా. ఇవన్నీ నేను గవర్నమెంట్కి గుర్తు చేస్తున్నా. అజామాబాద్ కాడ ధర్నా చేసిన, ఇవాళ నేను చెప్పింది వినట్లేరు సమాజం. కానీ ఖచ్చితంగా చెప్తున్నా, 20 ఏళ్ళ తర్వాత ఈ తెలంగాణని మార్వాడీలు గుప్టిట్లో పెట్టుకొని తెలంగాణ యువతని పక్కకు, తెలంగాణ సమాజాన్ని పక్కకు నెడతారు. కానీ మళ్ళొకసారి తెలంగాణలో తెలంగాణ ఉద్యమం లాంటిది వస్తుంది. మార్వాడీలకు వ్యతిరేకంగా 20 ఏళ్ల క్రితమే ప్రేమరవి గలమెత్తినని చెప్పి తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది. అందరూ ఏకమైనాడు, వాళ్ళందరినీ కూడా తరిమి కొడతాం మేము. రైట్, ఇది ఈనాటి ప్రశ్న వేదిక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.